ఆరవైశ్య మహాసభ కార్యక్రమానికి వచ్చిన ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చిన సోదర సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరిగే ముందు కొన్ని విషయాలు మీకు తెలియచేయాలి. ఈ వ్యాము ఆర్గనైజేషను ఉద్భవించేదానికి ప్రపంచవ్యాప్తంగా నలుదిశల ప్రాకేదానికి మా టంగుటూరి రామకృష్ణ గారు నిరంతర సేవ చేస్తూ దాన్ని ముందుకు ఈ ఆర్గనైజేషన్ ముందుకు తీసుకువెళ్తున్నారు. మన రామకృష్ణ గారు నవరసాలు ఉండే వ్యక్తి. ఒక వ్యాపారవేత్తగా, ఒక ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధిపతిగా నంబర్ ఆఫ్ ఇయర్స్, మరి వైశ్య కమ్యూనిటీకి సేవా దృక్పథంతో వ్యామ్ ఆర్గనైజేషన్ స్థాపించే దాంట్లో మొదటలో ఉండి కార్యక్రమాన్ని నడిపిన గొప్ప వ్యక్తి. మరి సినిమా రంగంలో కూడా ప్రవేశించాడు, టీవీలో ప్రవేశించాడు. ఈరోజు పెళ్ళిళ్ళ కార్యక్రమం చేసే వెబ్ని రామకృష్ణ ఇనాగ్రేట్ చేశారు. రామకృష్ణ గారు కూడా ఎప్పుడు నిత్య కళ్యాణ పచ్చతో మాదిగా, ఎప్పుడు పెళ్లి కొడుకు మాదిగా ఉంటాడు రామకృష్ణ గారు. సో ఆ వెబ్ను ఇనాగ్రేట్ చేశారు కాబట్టి ఆయన కూడా ప్రతి సంవత్సరం కొన్ని పెళ్ళిళ్ళు ఆయన ద్వారా చేయాలని కోరుకుంటున్నాను. మరి అలాగే వ్యామ్ గురించి ఒక 2 విషయాలు చెప్పి మరి కార్యక్రమం గురించి ముందుకు వెళ్తాను. వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ అనేది మిత్రులను మీరందరూ తెలుసుకోవాల్సింది. మనకు రాజ్యాంగపరంగా హక్కులు లేవు ఏవి మన కమ్యూనిటీకి. మనం రాజ్యాంగపరంగా పెద్ద హక్కులు లేవు. మోస్ట్ ఆఫ్ ది క్యాస్ట్ వచ్చి వాళ్ళకు వెనుకబడిన వర్గాలుగా విభజించి వాళ్ళకు మైనారిటీస్ అని, మరి అలాగే ఎస్సీలని, బీసీలని, వీళ్ళందరికీ ఏదో విధంగా రాజ్యాంగపరంగా వాళ్ళకు హక్కులు సాధించుకోగలిగారు. మరి ఇంకా ఓసీలో ఉండే మనము, బ్రాహ్మిన్స్, పెద్ద పెద్ద బలాఢ్యులైన రెడ్డి గారులు, చౌదరి గారులు, దొరలు, వీళ్ళందరూ ఓసీలో ఉండిపోయినాం. దురదృష్టవశాత్తు మనం బలాఢ్యులం కాదు, కానీ పొలిటికల్గా స్ట్రాంగు కాదు. మరి ఇలాంటి సమయాల్లో మనము మన దాంట్లో కూడా వెనుకబడిన వాళ్ళకు ముందుకు తీసుకొని పోయే విధంగా ఇటువంటి ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగిందని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాజ్యాంగపరంగా మనకు హక్కులు లేదు. మన కమ్యూనిటీలో చాలామంది వెనుకబడిన వాళ్ళు ఉన్నారు. బ్రాహ్మణులు విద్యావంతులు, వాళ్ళు ఏదో విధంగా ఉద్యోగ అవకాశాలు, వాళ్ళ జీవితాలు ముందుకు వెళ్తారు. సో మనం ఆర్యవైశ్యులము వెనుకబడిన వాళ్లకు సేవా దృక్పథంతో ఇటువంటి కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగిందని తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు మొదలుపెట్టినప్పుడు కొన్ని ప్రబుద్ధులు వాళ్ళ బ్రెయిన్ దొబ్బేసి ఉంటుంది. అటువంటి కొంతమంది వెధవులు వైశ్యుల మీద, ఆర్యవైశ్యుల మీద కొన్ని పుస్తకాలు రాయటము, దాన్ని ఎదుర్కొనే దానికి మీలో మేము అందరూ కలిసి అటువంటి వారికి బుద్ధి చెప్పే విధంగా తరిమి వేయటము, అపాలజీ చెప్పించుకోవటము జరిగిందని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. మరి అంతేకాకుండా వ్యామ్ వచ్చి సుమారు 40 దేశాలు, 40 కంట్రీస్లో వ్యామ్ ఫ్లాగ్ ఎగరవేస్తున్నాము. 53 కంట్రీ మరి పెరిగినాయి. 53 కంట్రీల్లో, 53 దేశాల్లో మనకు మన వ్యామ్కు
రిప్రజెంటేషన్ ఉన్నది. మరి ఆషామాషి కాదు, 53 కంట్రీలో మనకు రిప్రజెంటేషను. ఏ ఆర్గనైజేషన్ ఆర్యవైశ్య కమిటీలో ఏ ఆర్గనైజేషన్ కూడా లేదు. మనమందరూ తెలుసుకోవాల్సింది, మన పిల్లలు ఆ దేశాల్లో ఉన్నప్పుడు ఏవైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మేమున్నామని ఆదుకునేదానికి ముందుకు వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయని మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ రామకృష్ణ గారు లీడ్ తీసుకొని మెడికల్ ఫెసిలిటీసు పెద్ద పెద్ద హాస్పిటల్లో 30% డిస్కౌంట్ ఇప్పించడమే కాకుండా కొన్ని మార్లు ఇంకా ఎక్కువ డిస్కౌంట్లు, ఫ్రీ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరి ఇలాంటివన్నీ సౌకర్యాలు కలిగించడమే కాకుండా మన వైశ్యులకు నంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్లు ఉన్నాయి. ఏ ఆర్గనైజేషన్లో ఉన్న అందరి ఆర్గనైజేషన్లు ధ్యేయం ఒకటే, మన వెనుకబడిన వాళ్లకు సహాయ సహకారాలు అందించటం. కొన్ని ఆర్గనైజేషన్లోనే ఉన్నప్పుడు ఎవరైనా లీడర్షిప్ తీసుకోవాలంటే వాళ్ళకు అవకాశాలు ఉండదు. అందుకే ఎన్ని ఆర్గనైజేషన్లు వచ్చినా సంతోషం. అన్ని ఆర్గనైజేషన్స్ కూడా వెనుకబడిన మన వాళ్ళకు సహాయ సహకారాలు అందించే విధంగా ముందుకు పోతున్నాయి. ఇంకా మీకు చెప్పాలంటే ఆర్యవైశ్యులు సేవా దృక్పథం కానీ, అలాగే వెనుకబడిన వాళ్లకు హాస్టల్స్, స్కూల్స్ నిర్మించడంలో కానీ, విద్యాదానం చేసే దాంట్లో కానీ మన ఆర్గనైజేషన్స్ ఏవి వెనుకబడలేదని మీకు తెలియజేస్తున్నాను. మై హోమ్ సిమెంట్స్ అధిపతి, కొన్ని వేల కోట్ల అధిపతి ఒక మారు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను కూడా వైశ్య హాస్టల్లో చదివినానని. ఆయన వైశ్యుడు కాకుండా కొంతమంది పర్సెంటేజ్ ప్రభుత్వం సొసైటీ యాక్ట్ ప్రకారం కొంతమందికి వేరే కులస్తులు వెనుకబడిన వాళ్ళకు కూడా ఇస్తుంటాం. సో అలాంటి ఘనత వైశ్య కమ్యూనిటీకి ఉందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి ఎంతోమంది లక్షలాది కోట్లాది రూపాయలు విద్యానిధిని ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఆర్గనైజేషన్, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో. మరి మీ అందరూ తెలుసుకోవాల్సింది, వ్యామ్ అనేది ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క సంస్థ కమ్యూనిటీ హాల్స్ కడుతుంది, ఒక సంస్థ హాస్టల్స్ కడుతుంది, ఒక్కొక్క సంస్థ దేవాలయాలు చూసుకుంటుంది. వ్యామ్ అనేది డిఫరెంట్. వ్యామ్ అనే దాంట్లో మనకు సంస్థలు ఏమీ లేవు. మనకు ఉండేదంతా ఒక బ్రాండ్ నేమ్. ఆ వరల్డ్ ఆర్యవైశ్య మహాసభతో మనం ఏదైనా మనకు ఇబ్బందులు పడినప్పుడు, నాయకులతో ఇబ్బందులు పడినా, వేరే ఇతరులతో ఇబ్బందులు పడినా, రాజకీయంగా మనకేమన్నా కావాలన్నా, మన వాళ్ళకు రిప్రజెంటేషన్ కావాలన్నా వ్యామ్ అనేది మీ ముందు ఉంటుంది. మీ తరఫున పోరాడేదానికి ఎల్లప్పుడూ వ్యామ్ సంసిద్ధంగా ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. ఎప్పుడు బ్రాండ్ నేమ్ క్రియేట్ అవుతుందో ఆ బ్రాండ్ నేమ్కు గౌరవాన్ని ఇస్తుంది. మరి మీకు తెలియజేసేది ఏమంటే, పోలీస్ స్టేషన్లో పెద్ద షూట్లు గీట్లు వేసుకొని ఏదైనా సబ్జెక్టు మీద పోతే వాళ్ళని నిలబెడతారు, ఖాదీ చొక్కా వేసుకుంటే కూర్చోబెట్టి మాట్లాడతారు. అలా ఒక బ్రాండ్, ఖాదీ చొక్కాకు ఒక బ్రాండ్ వచ్చింది. వాడు మంచోడా చెడ్డోడా అనేది కాదు, ఖాదీ చొక్కా వేసుకోకపోతే పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతాడు, కోట్ వేసుకున్న నేను పెద్ద కూర్చోబెట్టారు. ఇలా వ్యామ్ కూడా ఒక గౌరవాన్ని సంపాదించింది ప్రజల్లో. సో అందరూ కూడా ఇది మర్చిపోరాదని మీకు తెలియజేస్తున్నాను. మళ్ళీ అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి చాలామంది మిత్రులు వచ్చారు. మరి ఈరోజు ప్రమాణ స్వీకారానికి రాజ్ కుమార్ గారు తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా వారిని ప్రమాణ స్వీకారోత్సవం చేస్తున్నారు. వెనక హిస్టారికల్గా ఆయన ఇంతవరకు సేవలు చేస్తూ వచ్చాడే కానీ ఇలా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి రాజ్ కుమార్ గారు ఆర్గనైజేషన్ని ఒక ప్రొఫెషనల్ వెల్గా తీసుకునే దిశలో
నేను కూడా ఉన్నాను. ఆర్గనైజేషన్ని ప్రొఫెషనల్గా తీసుకోబోతాను. అందరికీ కమ్యూనిటీకి సేవ చేస్తాను. దేవుని దయ వల్ల నా పరిశ్రమలు బాగా నడుస్తున్నాయి. నేను తప్పకుండా సేవ చేసి వెనుకబడిన ఆర్యవైశ్యుల కోసము, అందరి కోసము సేవ చేసేదానికి నేను ముందుంటానని ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన రాజ్ కుమార్ గారికి వ్యాయామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే కాకిరాల రమేష్ గారు, తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ, వారు కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు కూడా ఒక స్టాంప్ ఉంది, మంచివారని, సేవా దృక్పథంతో ఉంటారని. ఆనంద్ బాబు గారు, తెలంగాణ స్టేట్ ట్రెజరర్, వారు కూడా ట్రెజరర్గా స్వీకారం చేస్తున్నారు. ట్రెజరర్ అనే వాళ్ళు గట్టిగా ఉండాలి, బలంగా ఉండాలి. తక్కువ పడితే జోలోంచి నింపేస్తుంటారు నింపేట్లో. అలాంటి వారు ఆనంద్ బాబు గారు, వారికి కూడా ధన్యవాదాలు. ఇక రాజేశ్వరరావు గారు, వారు కూడా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి శ్రీనివాస్ గారు, కోఆర్డినేటర్, చార్టెడ్ అకౌంటెంట్, ఎక్కడున్నాడు శ్రీనివాస్ గారు? ఆయన కోఆర్డినేటర్ అంటే రియల్ కోఆర్డినేటర్. ఈరోజు ఈ సభ సక్సెస్ఫుల్ అయ్యేదానికి రామకృష్ణ గారిని, రాజ్ కుమార్ గారిని కలిపి ఇటువంటి మహాసభ పెట్టేదానికి, ఈ టీం డెవలప్ చేసే దాంట్లో, కోఆర్డినేట్ చేసే దాంట్లో ముందుండి, కోఆర్డినేటర్గా ముందుండి అందరినీ ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చిన శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరిశెట్టి అరుణ గారు, తెలంగాణ స్టేట్ అడిషనల్ సెక్రటరీ, వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేనా? ఇంకా మన కార్యక్రమానికి వచ్చిన కల్వ సుజాత గారు, డైనమిక్ లేడీ, తెలంగాణలో మన ఆడపడుచు, ఎవరు ఏమన్నా చొక్కా పెట్టుకొని నీ సంగతి ఏమని తెలిసే సుజాతమ్మ గారు, వారు వచ్చారు. వారు కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆమె వైశ్య కార్పొరేషన్కు చైర్మన్గా గారు ఉన్నారు. వైశ్య కార్పొరేషను సాధించేదానికి వైశ్య ఎంతో పోరాటం చేశాము. నంద్యాల సభలో చంద్రబాబు గారు అనౌన్స్ కూడా చేపించాను. నేను అక్కడ ఉండి, మీరు ఈ ఎలక్షన్ల ముందు అనౌన్స్ చేయాలని వారి కోరిక, ఆ కోరికతో వాళ్ళు అక్కడ అనౌన్స్ చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఒక విధవ మన కమ్యూనిటీలో వాడు తప్పుడు పని చేసేదే ఆయన హోల్డ్ చేశాడు, అనౌన్స్ చేసి హోల్డ్ చేశాడు. మరి నా కుమారుని ఫీల్డ్లో వచ్చి ప్రతి పట్టణానికి తిప్పి అందరు ఎమ్మెల్యేలని జమ చేసుకొని అందరితో ఏకాభిప్రాయం తీసుకొని భరత్ వైశ్య కార్పొరేషన్ వచ్చేదానికి, ఇంప్లిమెంట్ చేసేదానికి ముందుకు పరుగులు తీశాడు. అందులో భాగంగా ఉద్యమాలు భాగంగా తెలంగాణ నుంచి తెప్పించాము, కర్ణాటక నుంచి తెప్పించాము. తమిళనాడు రాలేదు. తమిళనాడు ఇచ్చారు వైశ్యులు. తమిళనాడు ఇంకా రావాలి. మా రామకృష్ణ అక్కడే ఉన్నాడు. మహారాష్ట్ర వచ్చింది. ఇట్లా కొన్ని రాష్ట్రాల నుంచి తెప్పించగలిగాము. సో ఇది వెనక ఉండి పోరాటం చేయటం జరిగింది. ముందుండి నా కుమారుని అన్ని ప్రాంతాలకు తిప్పి ఆ అబ్బాయిని వైశ్య కమ్యూనిటీకి దగ్గర చేర్చడమే కాకుండా ఒక ఇండస్ట్రీ మినిస్టర్గా భరత్ తీసుకున్నాడు. మంచి పేరు సంపాదించుకుంటున్నాడు. మన వాళ్ళకి ఏదైనా ఇండస్ట్రియల్ డెవలప్మెంటు, ఇండస్ట్రియల్ పార్క్, ఒక 100 ఎకరాలు ఉందంటే ఇండస్ట్రియల్ పార్క్ చేస్తామన్నా, ఏ డెవలప్ చేయాలన్నా మీరు తప్పకుండా భరత్ను సంప్రదిస్తే ఆ కార్యక్రమం చేసేదానికి ముందు ఉంటాడని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ప్రవీణ్ గారు,
చిక్కోటి అంటే కానీ అందరికి అర్థం కాదు. ప్రవీణ్ గారు ఒక మన వైశ్య కమ్యూనిటీకి ఆదుకునే టెర్రరిస్టు. ఎవడైనా ఏమన్నా అంటే ఒక టెర్రరిస్ట్ కన్నా ఇంకా భయంకరంగా వాళ్ళకి బుద్ధి చెప్పే కెపాసిటీ ఉండే మన చిక్కోటి ప్రవీణ్ గారు. వారికి ఇలాంటి వారు కూడా మనకుంటే ఒక బలోపేతంగా మమ్మల్ని ఏమైనా ఇబ్బందులు పెట్టాలంటే గత 35 సంవత్సరాల కింద 35-40 years బ్యాక్ పెద్ద పెద్ద దొరలు, రెడ్డి గారులు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు మనతో అప్పులు తీసుకునేవాళ్ళు. కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి వస్తున్నది. ఇప్పుడు అప్పులు దేశానికి ఇచ్చే స్థితిలో వాళ్ళు చేరారనుకోండి. అప్పులు మనతో అప్పులు తీసుకునేవాళ్ళు. తీసుకొని మన వాళ్ళు ఎవరన్నా పోతే కోమటోని పట్టుకోరా అనేవాళ్ళు, ఆ సెట్గానే పట్టుకోరా అనేవాళ్ళు. నేను అన్ని మీటింగ్లో చెప్పేది మొదలు పెడితే ఎవరైనా ఓ కోమటోడో ఓ సెట్గాడు అంటే చొక్కా పెట్టుకొని రోడ్డు మీద లాక్కొస్తాము, తంతామని చెప్పండి రాని. ఆ రోజు నుంచి నా మీద ఒక్కడు ఆ మాట మాట్లాడే ధైర్యం చేయటం లేదని తెలియజేస్తాం. మీరు ఆ గౌరవాన్ని తెలంగాణకు ఇప్పించాము, రాయలసీమ, ఆంధ్రాకి ఇప్పించాము, అన్ని ప్రాంతాలకు ఇప్పించగలిగాము. మనం బతికేది గౌరవం కోసం. ఆ గౌరవం లేకపోతే బతకటం దండగాని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి అలాగే దయానంద్ గారు వచ్చారు, ఎమ్మెల్సీ, వారికి వీరంతా సుబ్బారావు గారు వచ్చారు, పెద్దవాళ్ళు, కమ్యూనిటీ అడ్వైజర్లు, రవికుమార్ గారు వచ్చారు, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్, వారికి రాజశేఖర్ గారు వచ్చారు, రాయపూడి గారు వచ్చారు, దిలీప్ గారు వచ్చారు, భగవాన్ నారాయణ గారు వచ్చారు, సుదీప్ గారు వచ్చారు, జయశ్రీ గారు వచ్చారు, స్వరూప్ రాణి గారు వచ్చారు, బాబురావు గారు వచ్చారు, రామకృష్ణ గారు ఉన్నారు. మరి అలాగే రాజశేఖర్ తమిళనాడు నుంచి వచ్చాడు. ముందు నుంచి మంచి మిత్రులు. మన రామకృష్ణ గారు ఆయన ఇంటర్వ్యూ చేశారు. చాలా అన్యోన్యతగా ప్రేమలు పంచుతూ ఎప్పుడూ ఏదో విధంగా సేవ చేయాలని రామకృష్ణ గారికి చేదోడు వాదోడుగా ఉంటూ ముందుకు తీసుకోబోతున్నారు తమిళనాడులో. వారికి ఇంకా చాలామంది మిత్రులు ఉన్నారు, వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు ఫైనల్గా చెప్పేది ఏమంటే, మీరందరికీ మీరు ఇక్కడి వచ్చిన వాళ్ళు చాలా పట్టణాల నుంచి, చాలా కేంద్రాల నుంచి, మీరు సిటీల నుంచి రిప్రజెంట్ చేస్తుంటారు. ఒక 2 నిమిషాలు సావధానంగా వినాలి. మీరు రిప్రజెంట్ చేస్తుంటారు. మీరందరూ కూర్చుంటే బాగుంటుంది సార్. అందరు కూర్చోండి. మహిళలు అందరు కూర్చోండి అమ్మా, ప్లీజ్ అమ్మా కూర్చో తల్లి. హలో, ఫోటోలు మళ్ళీ తీసుకుంటారు. రామకృష్ణ గారు చెప్తున్నారు, వ్యామ్ ప్రెసిడెంట్ గారు, పోయి కూర్చోండి తల్లి. మీరయ్యా లేకపోతే స్టేజ్ మీద ఎక్కండి. కూర్చోండి, స్టేజ్ మీద రండి. చైర్లు ఖాళీ ఉన్నాయి. హలో హీరో, చైర్లు ఖాళీ ఉన్నాయి. రాపోయాడు కూర్చో. ఎవరు వస్తారు? ఇంకా అంత అయిపోయి వస్తారు. లేట్ వచ్చిన వాళ్ళకి డోంట్ బాదర్. పొలిటికల్ ప్రెసిడెంట్ పైకి రావచ్చు మీరు. మీరు కొద్దిగా 2 విషయాలు వినాలి. మీరు బయట రౌడీల నుంచి, బయట ఫ్రాక్షన్ లీడర్ల నుంచి గత కొన్ని సంవత్సరాలుగా పోరాడి వాళ్ళని ఖబర్దారని దామోదర్ గారు స్టేజ్ మీదకి రావాలి. ఇరా దామోదర్ గారు. దామోదర్ గారు పోలీస్ కార్పొరేషన్ చైర్మన్గా ఉండి
హౌసింగ్ కార్పొరేషన్కు పోలీస్ వాళ్ళకు సంబంధాలు ఉండేవారు. మనవారు ఏ ఇష్యూ వచ్చినా తెలంగాణలో ముందుండి సేవా కార్యక్రమంలో పాల్గొనేవారు. వారు కూడా వచ్చారు. వాళ్ళకు ఒక బుక్ ఇవ్వండి. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సభా తరఫున. మనం ఎవరన్నా మంచి పనులు చేసిన వాళ్ళని మర్చిపోతే అది పద్ధతిగా ఉండదు. మంచి పనులు చేశారు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, వారు ఎప్పుడూ ఆ గౌరవాన్ని మనం ఇస్తూనే ఉండాలి. ఇంకా ఎక్కువ మంచి పనులు చేసేదానికి అవకాశం కల్పించేదానికి స్థానం కల్పించిన వాళ్ళు అవుతారని తెలియజేస్తున్నాను. ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా ఏ సమయం వచ్చినా మన వాళ్ళకు నేనున్నాను అని ఆయనే పోలీస్ ఆఫీసర్లు ఆయన పిలిపించే లెవెల్లో ఉన్న ఈయన అక్కడికి వెళ్ళి వాళ్ళకి సేవలు అందించారు. వారికి మనసా వాచా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అలాగే మీకు అందరికి చెప్పేది ఏమంటే, బయట వాళ్ళ నుంచి మనకు గౌరవాన్ని ఎక్కడ తగ్గకుండా ఉండే విధానంలో కమ్యూనిటీకి సేవ చేస్తూ ముందుకు పరుగులు తీశాం. రోషయ్య గారు రాష్ట్రంలో తెలివైన వారు, మంచివారు. వారు కమ్యూనిటీకి కూడా ఎనలేని సేవ చేసేవాళ్ళు. నాకు బాధ ఏమంటే, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు రోషయ్య గారు ముఖ్యమంత్రి చేయాలని తహతలాడినప్పుడు మొత్తం 99.9 అందరూ వేరే వాళ్ళు కావాల సీఎం అని సంతకాలు పెడితే, రోషయ్య గారు అర్హులు అని నేను ఒక్కడే ముందుకు వచ్చి, రోషయ్య గారే అర్హులు ఆ స్థానానికి అని ముందుకు వచ్చి పోరాడి ఆయన సీట్లో కూర్చోబెట్టి బలవంతాన ముఖ్యమంత్రి అని అనిపించుకునేదే కాకుండా మంచి పరిపాలన, హానెస్ట్ పరిపాలన ఇప్పించేదానికి అక్కడ మీకు ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. టీజీ వెంకటేష్ గొప్పవాడు కాదు. అక్కడ రోషయ్య గారికి ఆ బలము, ఆ గొప్పతనం ఉంది. ఆయన తెర మీద తీసుకుని వచ్చే దాంట్లో టీజీ వెంకటేష్ ముందుండి చేశానని తెలియజేస్తున్నాను. నా బాధ ఏమంటే, దాంట్లో వైశ్యులు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. 4 ఉంటే 3 ఆయనకు సహాయం అందించేదానికి కావాలన్నదానికి ముందుకు రాలేదు. ఇలాంటివి మనం పొరపాట్లు చేయకుండా మన వాళ్ళకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు సేవ చేసేదానికి ముందుకు రావాలని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అది అలాంటివి చేయకపోతే మనం దురదృష్టవంతులని తెలియజేస్తున్నాను. ఆయనకుండే బలం ఆయనకు తెలియదు రోషయ్య గారికి. ఆ బలాన్ని బయటికి తీసుకొని వచ్చే దాంట్లోనే మా ప్రయత్నం చేశాము. మరి అలాగే రోషయ్య గారి ద్వారా మనం కనకా పరమేశ్వర టెంపుల్స్ ప్రభుత్వ హస్తంలతో ఉంటే ప్రభుత్వ కబంధ హస్తం నుంచి బయటికి తీసుకొని వచ్చి మన వారి ఆధీనంలో తీసుకొని వచ్చేదానికి మేము ప్రయత్నం చేశాము. రోషయ్య గారు కూడా మా ప్రయత్నానికి వెన్నెముకగా ఉండి సహాయాలు అందించాడు. అమ్మవారు మనతో ఉన్నారు. ఇప్పుడు మీకు ముందే చెప్పాను, బయట నుంచి బలాఢ్యులు, గుండాలు, ఫ్యాక్షనిస్ట్ని మన వాళ్ళ మీద దాడి చేయకుండా కాపాడాము. కానీ ఇప్పుడు మన దాంట్లోనే అమ్మవారిని మనతో ఉండేటట్లా చేసిన తర్వాత మన వాళ్ళు భూ కబ్జాదారులు, మన వాళ్ళు ఆ బంగారు కలెక్ట్ చేసింది ఎత్తేయటము, ఇవి కొన్ని దగ్గర జరుగుతున్నాయి. 99 దగ్గర బాగున్నా 1% అట్లా వెధవులు ఉంటే అది తప్పుగా ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. మన పెద్దలు డొనేషన్లు ఎంతో నమ్మి ఇచ్చింటారు వాళ్ళ పేరు శాశ్వతంగా ఉండాలని. మీరు మనకేం సంబంధమో ఆ కమిటీ చేసుకుంటుందంటే అది తప్పని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు కనకా పరమేశ్వర టెంపుల్స్ ఎక్కడ బంగారు ఉన్నా, ఎక్కడ వెండి ఉన్నా ఇన్సూరెన్స్ చేయించే బాధ్యత మీలో ఇట్లా సమాజంలో ఇట్లా మీటింగ్లు అటెండ్ అయ్యే వాళ్ళంతా మీరు ఉండి అది ఇన్సూరెన్స్ చేయించాలి. అక్కడ ఉండే ప్రెసిడెంట్, సెక్రటరీ దొంగ ఉంటే చొక్కా పట్టుకొని లాగి బయటికి తీసుకొని వచ్చి మీరు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయకపోతే మీరు ఇటువంటి సంస్థల్లో మెంబర్షిప్ ఉండటం కూడా అర్హులు కాదని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. మీరు మన వాళ్ళని, మన అమ్మవారిని, మన కనకా పరమేశ్వరి అమ్మవారిని, వారి బంగారు, వారి నగలు, వాళ్ళని కాపాడే దిశలో మనం పోవాలి. వాళ్ళ భూములు ఏమైనా ఉంటే అది కాపాడే దిశలో మీకు పోవాలని తెలియజేస్తున్నాను.
అందులో భాగంగా సీతమ్మ ట్రస్ట్ అని ఒకటి మా డిస్టెంట్ రిలేటివ్ మా అమ్మ తరఫున ఆమె ఒక విల్లు రాసింది 50 ఎకరాలు సుమారు. అది 6 వయసులకు వసతి గృహాలు ఏర్పాటు చేయాలి, వచ్చినప్పుడు దూర ప్రయాణాల నుంచి వచ్చిన వాళ్ళకని ఆమె విల్లు రాసి చనిపోతే మన వాళ్ళు దాన్ని అమ్ముకునేదానికి, లీజులు ఇచ్చేదానికి ముందుకు పోయారు. ఒక మారు అమ్ముకుంటే హైకోర్టు చీవాట్లు పెట్టి అమ్మకాన్ని, రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేసి మరీ ట్రస్ట్కు ఉండేది అట్లా చేస్తారు. మన దురదృష్టవశాత్తు మళ్ళీ దౌర్భాగ్యులు వచ్చారు కొంతమంది. వాని పెండ్లాము, వాని బిడ్డలు వాళ్ళ పేరుతో లీజులు తీసుకొని భూ ఆక్రమణ చేసి ఇప్పుడు ఒక్కొక్క ఎకరా 40 కోట్ల రూపాయలు అవుతుంది. అటువంటిది 25 ఎకరాలు భూ కబ్జా నుంచి బయటకు తీసుకొని వచ్చాను. అది ఆషామాష కాదు. ఎన్నో వందల మంది ఆకుపై చేసింటే తీసి పారేసి ప్రొక్లైన్లు పెట్టి 25 ఎకరాలను తీసి ఆ 25 ఎకరాలలో వ్యామ్ కూడా ఒక స్థలాన్ని ఇవ్వటం, దాంట్లో రామకృష్ణ గారు వాళ్ళ మిత్రులతో మా వ్యామ్ తరఫున ఒక 100 రూమ్లతో ముందుకు దూసుకు వెళ్తున్నారు తిరుపతిలో. ఇలాంటివి ఒక 20-25 సంవత్సరాలు అంటే 2.5-3 వేల రూములు కట్టే దిశలో ముందుకు పోతున్నామని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం. అటువంటి బోగస్ వెధవుల్ని కమిటీ నుంచి తీపిచ్చి మరి వాళ్ళని జైల్లో కూడా కూర్చోబెట్టడం జరిగిందని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఇవి ఎందుకు చెప్తున్నానంటే మీ అందరి బ్లెస్సింగ్స్తో నేను బల్లాటుగా ఉండొచ్చు, లేకపోతే అక్కడ ఒక మా మిత్రుడు ఉన్నాడు, ఆయన బలవాటుడు ఉండొచ్చు, ఇంకా కొంతమంది ఉండొచ్చు. అన్ని వేళల అన్ని టైంలో బలాఢ్యులు ఉండరు. మీరు దయచేసి మీరు మన కమ్యూనిటీ సంస్థలు ఎక్కడున్నా కాపాడే దిశలో మీరు పోవాలని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందులో భాగంగా వ్యామ్ ముందుకొచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నది. మీ అందరి మద్దతు ఉంటే వ్యామ్ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేసే దిశలో ముందుకు పోతుందని సభాముఖంగా తెలియజేస్తూ ఈరోజు రామకృష్ణ గారు, మిగతా మిత్రులు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ప్రమాణ స్వీకారోత్సవం చేస్తున్న వారి పెద్దలు వారు కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ. మీరు ఇంక కార్యక్రమాన్ని మిగతా కార్యక్రమం తీసుకుంటారు. తర్వాత రామకృష్ణ గారు తుది పలుకులు కూడా తెలియజేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి టీజీ వెంకటేష్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఎస్, ఎక్కడికి వెళ్ళినా కూడా మన ఆర్గనైజేషన్ వ్యామ్ పేరు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా నిలబెడతారు. మీరు అన్నట్టు కాన్వకేషన్ డ్రెస్ ఇంకా అమేజింగ్ సర్వీసెస్ అందిస్తారు.